నమస్కారం అండి, మన ఇంటి వంటకి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మనం చేసుకోబోయే ఐటమ్ పొంగడాలు. వీటిని ఏ విధంగా తయారు చేస్తామో మనం ఇప్పుడు వీటి తయారీ విధానం చూద్దాం. పొంగడాలకు కావలసిన పదార్థాలు: ఆనియన్ ఉల్లిగడ్డ 1, కరివేపాకు 2 రెబ్బలు, చిటికెడు ఉప్పు, ఆయిల్, బియ్యం 2 కప్పులు, కొత్తిమీర, మినపప్పు, పచ్చిమిర్చి 2, మెంతులు చిటికెడు, ధనియాలు టీ స్పూన్, శనగపప్పు, మినపప్పు 1 కప్పు, జీలకర్ర 1/2 టీ స్పూన్, వంట సోడా చిటికెడు. ముందుగా మనం 2 కప్పుల బియ్యం, 1 కప్పు మినపప్పుని ఒక రోజు ముందుగా నానబెట్టుకోవాలి. తర్వాత చిటికెడు మెంతులు టీ స్పూన్, ధనియాలు 1/2 టీ స్పూన్ మెంతుల్ని వేయించుకొని ఈ మిశ్రమాన్ని మనం గ్రైండ్ చేసేటప్పుడు వీటిని ఇందులో కలుపుకొని గ్రైండింగ్ చేయాలి. గ్రైండింగ్ చేసిన తర్వాత వచ్చే పిండి ఈ విధంగా ఉంటుంది. మనం ఇప్పుడు ఈ పిండితోనే పొంగడాలు చేయబోతున్నాం. పొంగడాలు తయారు చేసే విధానం: ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడెక్కిన తర్వాత 3 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక జీలకర్ర కొద్దిగా, పచ్చిమిర్చి, ఆనియన్, ఉల్లిగడ్డ, కొద్దిగా వేడెక్కిన తర్వాత కరివేపాకు, శనగపప్పు, కొద్దిగా మినప్పప్పు, కొత్తిమీర, చిటికెడు ఉప్పు. ముందుగా మనం ఈ పదార్థాలన్నిటినీ వేయించుకోవాలి. ఎక్కువగా వేయకూడదండి, టేస్ట్ పోతుంది. కొద్దిగా వేయించుకుంటే సరిపోతుంది. ఇవి ఇప్పుడు మనకు వేగాయి. ఇలా వేయించుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి ఈ పిండిలో కలిపేసుకోవాలి. ఇలా వేయించుకున్నటువంటి అన్ని పదార్థాలని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి ఈ పిండిలో ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ మిక్స్ చేసుకున్నటువంటి ఈ మిశ్రమంతో మనం ఇప్పుడు పొంగడాలు చేయబోతున్నామండి. పెనం వేడెక్కిన తర్వాత మనం దీన్ని స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకొని అన్నిటిలో ఆయిల్ వేస్తూ ఉండాలి. కొద్దిగా ఇలా కొద్దిగా అన్నిటిలో ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడక ముందే వేస్తే పిండి అంతా వీటికే అతుక్కుపోతుంది, మనకు సరిగ్గా రావు. కాబట్టి ఆయిల్ వేడెక్కిన తర్వాతనే మనం ఈ పిండిని
ఇందులో వేసుకోవాలి. ఈ పిండిని ఒక్కసారి కలుపుకొని ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు మనం కొద్దిగా ఈ పిండిని వీటిలో వేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టాలండి. ఇలా అన్నింటిలో కొద్ది మిశ్రమాన్ని మనం వేస్తూ ఉండాలి. ఈ విధంగా మిశ్రమాన్ని అంతటిని మనం ఇందులో వేసుకొని స్టవ్ కొద్దిగా ఎక్కువ పెట్టుకొని ఈ మూతను పెట్టేసేయాలండి. ఒక 2 మినిట్స్ తర్వాత మనం ఈ మూతను తీయాలి. ఒక 2 మినిట్స్ తర్వాత మనం ఈ మూతను తీసి మళ్ళీ స్టవ్ని కొద్దిగా సిమ్లో పెట్టుకొని వీటిపైన ఆయిల్ వేయాలి. ఈ ఆయిల్ ఎందుకు వేస్తామంటే మనం వీటిని ఉల్టా వేసినప్పుడు మరలేసినప్పుడు ఈ పిండి అనేది ఈ బౌల్కి అతుక్కోకుండా ఉండడానికి మనం ఈ ఆయిల్ మళ్ళీ పైన వేస్తున్నాం. ఈ విధంగా అన్నిటిపైన కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 మినిట్స్ దీనిపైన మూత పెట్టాలి. ఇంకో 2 మినిట్స్ తర్వాత మూత తీయాలండి. మనం ఈ పొంగడాలను తీయడానికి ఈ స్టిక్ని మాత్రమే యూజ్ చేయాలి. ఎలాంటి స్పూన్స్ లాంటివి యూజ్ చేయకూడదు. ఎందుకంటే ఇది పెనం పాడైపోతుంది కాబట్టి స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని ఈ స్టిక్ను ఉపయోగించి ఈ స్టిక్ చివరి నుండి మనం ఈ విధంగా ఒక్కొక్క పొంగడాన్ని తీస్తూ ఉండాలి, మరలేస్తూ ఉండాలి. కొద్దిగా మనం ఈ విధంగా అన్ని పొంగడాలని ఒకసారి ఈ విధంగా మరలేసుకోవాలండి. ఈ విధంగా మరలేసిన తర్వాత ఒక 2 నిమిషాలు వీటిని ఇటువైపు రెండో వైపుగా కాల్చుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. పొంగడాలు రెడీ అయిపోయినాయి. వీటిని మనం ఇటువైపుగా ఇందాక సన్నగా ఉన్న దాంతో పొంగడాలు తీసాం కదండి. ఇప్పుడు వెడల్పు సైడు స్పూన్ తోటి వీటిని మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఓకేనండి, వేడిగా గుమ్మగుమ్మడాలి పొంగడాలు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఈ పొంగడాలని టమాటా పచ్చడితోటి తిందాం. ఈ పొంగడాలకి టమాటా పచ్చడి కాకుండా ఇంకా పల్లీల చట్నీ కానీ అల్లం పచ్చడి కానీ ఏదైనా చేసుకోవచ్చు. ఎవరిష్టం వారికి నచ్చిన చట్నీతోటి దీన్ని తినొచ్చు.